సో హే గాయ్స్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసేలా పెట్టుకొని. సో ఈరోజు అయితే మనకి జాబ్ గురించి మాట్లాడుకుంటే అయితే మనకి డైరెక్ట్ వాకింగ్ అయితే స్టార్ట్ అవ్వడమే జరిగింది. ఇది వచ్చి మనకి జోహో అనే కంపెనీ నుంచి అయితే స్పాట్ అవ్వడమే జరిగింది. సో వీళ్ళు వచ్చి మనకి శాలరీ ప్యాకేజ్ 5 to 7 lakhs per annum. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ 7 lakhs దాకా వెళ్తే, నార్మల్ ఫ్రెషర్స్ అయితే 5 lakhs దాకా అయితే ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు. సో ఇది ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ కొన్ని స్కిల్ సెట్ ఎక్స్పీరియన్స్ ఉన్న నాలెడ్జ్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఇది వచ్చి 2014 నుంచి ఇది ఏదైతే మనకి 2024 ఏదైతే ప్రజెంట్ ఉన్న బ్యాచ్ పాస్అవుట్, సో వాళ్ళు అట్లనే 2018, 19, 20, 21, 22, 23, 24 దాకా ఎవరు ఉన్నారు పాస్అవుట్. సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో 2025 అంటే ప్రజెంట్ నెక్స్ట్ ఏజ్ పాస్అవుట్ అయ్యే వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవద్దు. సో స్కిల్ సెట్ ఉంటే చాలని చెప్పాను కదా. సో స్కిల్ సెట్ నాలెడ్జ్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. షార్ట్ లిస్ట్ అయ్యారంటే 8th కల్లా మీకు జాబ్ కూడా అయితే రావడమే జరుగుతుంది. సో మంచి ప్యాకేజ్ ఇస్తారు కాబట్టి అప్లై చేసుకుని అయితే మర్చిపోకండి. దాని లింక్ నా డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేస్తే మనం ఇక్కడికైతే వచ్చేసాం. సో ఆల్రెడీ మనకి చెప్పాను కదా, జాబ్ అయితే మనకి జోహో వాళ్ళు అయితే ఓపెన్ చేస్తారు. సాఫ్ట్వేర్ డెవలపర్ అనే ఒక రోల్కి అయితే ఓపెనింగ్ అయితే రావడమే జరిగింది మనకి. సో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు సాఫ్ట్వేర్ డెవలపర్ అని చెప్పి. సో ఇది వచ్చి స్కిల్స్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, C++, జావా కనుక మీకు వచ్చుంటే మీరైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న నాలెడ్జ్ ఉన్నా మీకు చాలు, మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసుకోవచ్చు, 0 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. వర్క్ లొకేషన్ వచ్చి చెన్నై అయితే ఉంటాయి. సో చెన్నైకి వెళ్ళి అయితే వర్క్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రజెంట్ మనకు జాబ్స్ ఎక్కువ లేవు కాబట్టి వచ్చిన ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడం అయితే నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇంటర్వ్యూ లొకేషన్ మనకైతే చెన్నై అయితే ఇవ్వడమే జరిగింది. సో అక్కడికైతే వెళ్ళి వర్క్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకి. సో అట్లనే మనకి జాబ్ డిస్క్రిప్షన్ గురించి మాట్లాడుకుంటే అయితే, సో ఇక్కడ చూసుకొని మనం వచ్చి డిజైన్ కానీ, డెవలప్ కానీ, హై వాల్యూమ్ లో లేటెన్సీ కానీ, అప్లికేషన్ ఫర్ మిషన్ క్రైటీరియా సిస్టమ్స్ కానీ, డెలివరింగ్ హై క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్, అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ కానీ, సో ఇవన్నీ అంటే డిజైనింగ్ కానీ, డెవలపింగ్ కానీ, లో అప్లికేషన్స్ కానీ, సో ఇవన్నీ అయితే మనం చేస్తాం. కాంట్రిబ్యూట్ ఇన్ ఆల్ ఫేజెస్ ఆఫ్ ద ప్రొడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. రైట్ వెల్ డిజైన్డ్ టెస్టబుల్ ఎఫిషియన్స్ కోడ్ అయితే మీరు కూడా రాయాల్సి అయితే ఉంటుంది. సో ఎందుకంటే సాఫ్ట్వేర్ డెవలపర్ కాబట్టి మనమైతే. సో ఎన్ష్యూర్ డిజైన్ కంప్లైంట్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రిపేర్, ప్రొడ్యూస్, రిలీజ్ ఆర్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కానీ, సపోర్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ బై ఇన్వెస్టిగేటింగ్ ఆల్టర్నేటివ్ అండ్ టెక్నాలజీ, ప్రజెంటింగ్ దిస్ ఆర్ ఆర్కిటెక్చరల్ రివ్యూ అని. సో ఇవన్నిటికైతే మనం డిజైనింగ్, టెస్టింగ్ అని, రివ్యూస్ చేయడానికి కానీ, సో ఇవన్నీ అయితే మనం అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలని క్లియర్ అవ్వచ్చు. సో ఇక్కడ నోట్ చూసుకోవచ్చు, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను 2025 గ్రాడ్యుయేట్స్ కైండ్లీ రిఫ్రెయిన్ ఫ్రమ్ అటెండింగ్ దిస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అని క్లియర్ మెన్షన్ చేస్తారు. ఓన్లీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ విల్ రిసీవ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ బిఫోర్ ఆర్ 8th కన్నా ముందే మీకైతే రిసీవ్ అయితే అవ్వడం అయితే జరుగుతుందంట. కైండ్లీ రిఫర్ ఫ్రమ్ టేకింగ్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఈజ్ జోహో సైమల్టేనియస్లీ. సో అంటే మీరు మల్టిపుల్ జోహోలో మనకి జాబ్స్ ఓపెనింగ్స్ అవుతూ ఉంటాయి ప్రతి 1-2 monthsకి, లేకపోతే ఒక్కోసారి మంత్కి 2-3 jobs ఓపెన్ అవుతాయి. సో అన్నిటికీ ఒకటేసారి మీరు అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవ్వడమే జరుగుతుంది. ఆల్రెడీ ఇంకో అప్లికేషన్ ఉంది కాబట్టి అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. సో అప్లికేషన్కి ఇద్దరు నుంచి మన ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి, మన ఈమెయిల్ ఐడి, మన జెండర్ ఇచ్చేసి, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్లో మనం చూసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ క్లిక్ చేస్తే మనకైతే 2024 కానీ, 2023 కానీ, 2022 ఇంకా మనకి అన్నీ ఉన్నాయి. సో ఇయర్ పాస్వర్డ్ అయితే 2024 పెట్టుకొని డిపార్ట్మెంట్ బేస్ సెలెక్ట్ చేసుకోండి. బీఎస్సీయా, బీబీఏనా, బీఏనా. సో బీఎస్సీ అనుకున్న వాళ్ళు బీఎస్సీ పెట్టుకో, బీటెక్ వాళ్ళు బీటెక్ పెట్టుకోండి. సో మన కరెంట్ లొకేషన్, సిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనాలిటీ ఇండియన్ పెట్టేసి, టోటల్ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకపోతే ఫ్రెషర్ అని పెట్టేసాను. సో అది అయిపోయిన తర్వాత సిటీస్ కరెంట్ మీ ఫ్రెషర్స్ కాబట్టి ఉండదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మీకున్న సాలరీ ప్యాకేజ్ అయితే పెట్టేస్తారు. సో దాని తర్వాత ఎక్స్పెక్టెడ్ వచ్చి 3 to 5 అయితే పెట్టుకోండి ఫ్రెషర్స్కి అయితే. సార్ నోటీస్ పీరియడ్ ఆఫ్ ఫ్రెషర్స్ వచ్చి ఇమీడియట్ పెట్టుకోండి. సో ఇది నిన్న వీడియోలో చెప్పాను, ఎప్పుడైనా జాయినింగ్ అడిగితే ఖచ్చితంగా ఇమీడియట్ లేకపోతే ఎస్ అని పెట్టేసాను, ఇమీడియట్ జాయినింగ్ ఓకేనా అని చెప్పి. సో స్కిల్ సెట్లో మనకి ఆల్రెడీ చెప్పాను జావా, C++ అని వాళ్ళు మెన్షన్ చేశారు. సో అది విడిచి ఐ అక్నాలెడ్జ్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకైతే కింద రెజ్యూమ్ అప్లై చేయమని అయితే ఉంది. సో బ్రౌజ్ చేసి మన రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సబ్మిట్ కొడితే అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ అన్నీ మీకు కనుక ఉందనుకో, మీరైతే షార్ట్ లిస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా 8th కన్నా లోపల. ఒకవేళ మీ ఇంటర్వ్యూ కూడా 8th కన్నా ముందే అయిపోతే మీకు 9th or 10th కల్లా మీకు జాబ్ మెయిల్ కూడా అయితే రావడమే జరుగుతుంది. కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్ చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ జాబ్ రోల్ నచ్చుంటే అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.